Welcome to JSP Academy. Perspective in Education. Rapid Revision. Practice Bits. పోక్సో చట్టం 2012 దీనికి సంబంధించినది. లైంగిక నేరాల నుండి పిల్లల సంరక్షణ. క్రింది వాటిలో ఏ ప్రశ్న పాఠశాలలో చర్యాత్మక పరిశోధనకు పనికిరాదు? 20వ శతాబ్దంలో విద్యార్థులు ఎలా అధ్యయనం చేసేవారు? ఉపాధ్యాయుడు విద్యార్థులతో ఏ విధంగా ఉండాలి? స్నేహపూర్వకంగా మరియు గౌరవపూర్వకంగా. క్రింది వాటిలో ఏది మొదటి సాంఘికీకరణ ప్రతినిధి? గృహము. భారత రాజ్యాంగం ప్రకారం కింది వాటిలో ప్రాథమిక హక్కు కానిది ఉపాధి హక్కు. బాలుడు లేదా బాలిక తనకు తోబుట్టువు పుట్టిందని తెలియగానే శిశువులా ప్రవర్తించే ప్రక్రియను ఏమంటారు? ప్రతిగమనము. కింది వాటిలో ఏ రకమైన ప్రజ్ఞ ఆయా ప్రత్యేక రంగాల వ్యక్తులకు సరిగా జతపరచబడింది? శస్త్రవైద్యులు శరీర లాఘవ ప్రజ్ఞను కలిగి ఉంటారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం తరగతిలో 150 మంది పిల్లల కంటే ఎక్కువ ఉంటే నియమించాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 5 మరియు ప్రధాన ఉపాధ్యాయుడు. విస్తృతమైన అంశాన్ని నేర్చుకోవడానికి సరైన పద్ధతి: సంపూర్ణ పద్ధతి, విరామ పద్ధతి. ప్రత్యేక విద్యలో ఐఈపీ కింది వాటిలో దేనిని సూచిస్తుంది? ఏ సరైనది, బి సరైనది. జ్ఞానము చేతనమైనది, జ్ఞానము భావనల ఆధారితము. అభ్యసన వైకల్యాలు కలిగిన విద్యార్థులు పూర్తి ఉత్పాదకత జీవితాన్ని గడిపేందుకు ఉత్తమమైన మార్గం. సందర్భానుసారం అనువర్తింపజేసేందుకు వీలుగా వివిధ నైపుణ్యాలు మరియు వ్యూహాలను బోధించడము. కంప్యూటర్ అనున్నది లాటిన్ భాషా పదం. పరీక్షలలో విజయాలు పెంపొందించి ఒత్తిడిని తగ్గించుటకు ఎన్సిఎఫ్ 2005 సూచన కానిది. పరీక్షల రద్దు. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికి గురువు కారు, అలాగే ఎవరు ఎవరికి శిష్యుడు కారు అని పేర్కొన్న విద్యా తత్వవేత్త ఎవరు? జిడ్డు కృష్ణమూర్తి. పాఠశాలను మౌలికమైన సామాజిక సంస్థగా చెప్పవచ్చు, ఎందుకంటే మన సాంస్కృతిక విలువలను పరిరక్షిస్తూ భావితరాలకు అందజేస్తుంది. యోగా అనే పదానికి అర్థం కలయిక. విద్యకు సంబంధించిన వ్యక్తులు ఇచ్చిన నిర్వచనాలను జతపరచండి. గాంధీ మనిషిలోని అత్యున్నత మానసిక ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయడమే. వివేకానంద వ్యక్తిలోని దైవాంశ పరిపూర్ణతను వెలికి తీసేదే విద్య. ఠాగూర్ వ్యక్తికి పరిపూర్ణ వికాసం, పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోండి. వేదాలు నిస్వార్థ తత్పరునిగా స్వావలంబకుడిగా తయారు చేసేది. కొఠారి ఆశయాలకు అవసరాలకు తగినట్టుగా ఉన్నదే అసలు విద్య. జాకీర్ హుస్సేన్ జీవితాంతం కొనసాగే ప్రక్రియ. విద్యా రకాలను సరైన విధముగా జతచేయండి. నియత విద్య. సి. నిర్ణీత లక్ష్యం కొరకు నిర్ణీత కాలంలో జరిగే విద్యా విధానము. యాదృచ్ఛిక విద్య. బి. లక్ష్యం కాలం లేకుండా అభ్యసిస్తున్నాను అనే అంశం అభ్యాసకులకు తెలియవు. అనియత లేదా సార్వత్రిక విద్య. లక్ష్యం కలిగి ఉండి కాలంతో సంబంధం లేకుండా జరిగే ప్రక్రియ అనియత విద్య. క్రింది వాటిని జత చేయండి. బాలల హక్కులు. సి. పాల్గొనే హక్కు. మానవ హక్కులు. ఒప్పందపు హక్కు. మాతృత్వ సంక్షేమ చట్టం 3E 1986. జెనీవా సదస్సు. బి. 1924. బాలల హక్కుల ఒడంబడిక. డి. 1989. వీటిలో ఎన్సిటిఈ నూతనంగా గుర్తించిన కార్యక్రమం. పూర్వ పాఠశాల విద్యలో డిప్లొమాకు దారితీసే బాల్యారంభ విద్యా కార్యక్రమం. మానవ హక్కుల క్రిందికి రానిది. ఇతర మతాలను విమర్శించే హక్కు. హక్కుల క్రిందికి వచ్చేవి ఏంటంటే స్వేచ్ఛ, సమానత్వ హక్కు, పౌరసత్వపు హక్కు, సంఘాలను ఏర్పరచుకునే హక్కు. విద్యా ధృవాలని జత చేయండి. 1B ఏకధ్రువ ప్రక్రియ. ఇది అతి పురాతనమైనది.
ద్విధ్రువ ప్రక్రియ జాన్ ఆడమ్స్. త్రిధ్రువ ప్రక్రియ 3C జాన్ డూయి. భారతదేశంలోని చాలా మంది పిల్లలు, ముఖ్యంగా బాలికలు స్కూల్కు వచ్చే ముందు, తిరిగి ఇంటికి వెళ్లిన తర్వాత జీవనోపాధికి పనులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇటువంటి పిల్లలకు ఇంటి పని ఇచ్చే విషయంలో ఉపాధ్యాయుడు ఏమి చేయాలి? ఇంటి వద్ద ఉండే పిల్లలకు పాఠశాలల్లో నేర్చుకున్న అంశాలకు సంబంధించి ఇంటి పని ఇవ్వాలి. కులం, జాతి, వర్గం మరియు మతాల కన్నా విద్యార్థి ఆసక్తిని అనుసరించి విద్య అను నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినది బౌద్ధ విద్యా విధానం. గాంధీజీని భావవాదిగా పిలవవచ్చు, ఎందుకంటే సత్యమే అంతిమమైన విలువ అని అతడు నమ్మాడు. దుఃఖ నివారణకై బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గంలోని మొదటి సోపానం సమ్యక్ జ్ఞానం. విద్యను ప్రాథమిక హక్కుగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ సంవత్సరంలో పొందుపరిచారు? 86వ రాజ్యాంగ సవరణ 2002వ సంవత్సరం. రూపసహిత, రూపరహిత దర్శన సౌలభ్యం కలిగిన విశ్వవ్యాప్తిత దేవుడే మత బోధనల సారాంశం అని నమ్మినవారు స్వామి వివేకానంద. కింది వాటిని జతపరచండి. జ్ఞానమంతా లౌకికమా లేదా ఆధ్యాత్మికమా అన్నది మనిషి మనసులో ఉంటుంది. A4 వివేకానంద. ఎవరైతే దైవత్వాన్ని ఎంచుకుంటారో వారిని దైవం ఎంచుకుంటుంది. B3 అరబిందో. ఆంగ్లంలో గీతాంజలికి ఉపోద్ఘాతం రాసిన వారు C5 WB ఈట్స్. మానవ సేవే మా తత్వసార మూలమన్నవారు D1 MK గాంధీ. సామాజిక మార్పు ప్రతినిధి సంస్థలుగా ఏవి పిలువబడతాయి? A మరియు B కుటుంబం, పాఠశాల. ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించిన పత్రంలోని ఈ అధ్యాయంలో వృత్తి నైతికత నిబంధన గూర్చి వివరంగా తెలిపారు. అధ్యాయం 1. 1992లో బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ చైర్మన్ డాక్టర్ శాంతా సిన్హా పట్టిక 1 ఆర్టికల్ ను పట్టిక 2 ఏర్పాటుతో జతపరిచి సరైన కోడ్ను ఎంపిక చేసి సమాధానాన్ని గుర్తించండి. ఆర్టికల్ 15(3) మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రాంతాల ఆధారంగా వివక్ష. B4 ఆర్టికల్ 330 లోక్సభలో షెడ్యూలు కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికి సీట్ల రిజర్వేషన్. ఆర్టికల్ 46(2) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల పిల్లలను దోపిడీ నుండి రక్షణ. ఆర్టికల్ 17 అంటరానితనం నిర్మూలన. ప్రవచనం 1 ఒకే రకమైన ఉద్దీపనలకు ఒకే రకమైన ప్రతిస్పందనను చేయడమే భావన అభ్యసనం. ప్రవచనం 2 సమస్య సాధన అనేది ఉన్నత శ్రేణి ఆలోచనను కలిగి ఉంటుంది. ప్రవచనాలు 1 మరియు 2 సరైనవి. శిశువులలో కింద ఇచ్చిన వాటిలో ఏ దశలో వస్తు శాశ్వతత్వ భావన ఏర్పడి గొప్ప బౌద్ధిక సాధన జరుగుతుంది? ఇంద్రియ చాలక దశ. క్రింది వాటిలో ఏది నిర్మిత పరిపృచ్ఛ లక్షణం కాదు? పరిపృచ్ఛ దిశను నిర్ణయించడంలో సంపూర్ణ నమ్యత, స్వేచ్ఛ ఉంటాయి. అపలేఖనీయత అనగా చదవడంలో పాక్షిక అసమర్థత. డిఫరెన్స్ ఇంజన్ ను తయారు చేసింది చార్లెస్ బాబేజీ. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతులకు ఉండాల్సిన కనీస పని దినములు 200 పని దినములు. NPE 1986 జాతీయ విద్యా విధానానికి కొనసాగింపుగా ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు వృత్యంతర విద్యను అందించేందుకు ఈ సంస్థలను అభివృద్ధి పరిచే ప్రయత్నాలు జరిగాయి. IASEలు. హోదాల్లో, హక్కుల్లో మనుషులందరూ స్వేచ్ఛగా సమానంగా జన్మించారు. ఇది దీనికి సంబంధించినది. విశ్వ మానవ హక్కుల ప్రకటన. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 NCF 2005 ప్రకారం అంచనా వేయడానికి సంబంధించి ఈ క్రింది వాణిలో సరైనది కానిది. 1వ తరగతి నుండే విద్యార్థులు చాలా వరకు ఎన్నో అంశాలను చదవగలిగే మానసిక సంసిద్ధతతో ఉంటారు. కాబట్టి వారికి ప్రతి 3 నెలలకు వారు చదివిన అంశాల ఆధారంగా పరీక్షా గదిలో కొద్ది గంటలు ప్రశ్నలకు సమాధానాలు వ్రాయగలరు అనేది తప్పు.
విద్యా హక్కు చట్టం 2009 6 నుండి 8వ తరగతి చదివే విద్యార్థులకు తమ నివాసాల నుండి ఇంత దూరంలో పాఠశాల అందుబాటులో ఉండాలనే నిబంధనను తెలిపినది. 3 కిలోమీటర్లు. 1882లో భారతీయ విద్యా కమిషన్ ను నియమించిన వారు లార్డ్ రిప్పన్. NCF 2005 ప్రకారం పిల్లల్ని వారి బాల్యపు ఆనందం నుండి వేరు చేసి వారు పొందే నిత్య అనుభవాలకు, పాఠశాలలో వారు పొందే జ్ఞానానికి మధ్య అనుసంధానాన్ని తొలగించేది యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యసనం. పట్టిక 1లోని తత్వవేత్తలతో వారు ప్రవచించిన పట్టిక 2లోని విద్యా విధానంను జతపరచుము. పట్టిక 1, పట్టిక 2 గాంధీ. A5 వార్ధా విధానం జాన్ డూయి. B1 మై పెడగాగిక్ క్రీడ్ రూసో. C2 సోఫియా వివేకానంద. D4 గురుకుల వ్యవస్థ. సమాన అవకాశాలు కలిగిన విద్య భావన ప్రకారం ప్రతి విద్యార్థి అతని సామర్థ్యాలు, ఆసక్తులకు అనుగుణమైన సౌకర్యాలు పొందుతాడు. హిందూ మరియు బౌద్ధ తత్వవేత్తల ఇద్దరికి కింది వాటిలో ఏ ప్రవచనాలు సత్యము? ఇరువురు గురువుకు ప్రాధాన్యతనిచ్చారు. విద్యలో సమానత్వం అనగా ఒక నిర్ణీత స్థాయి వరకు ప్రజలందరికీ సాధారణ విద్యను అందించడము.